మరి ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మంచి స్పందన, ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ఆ రోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడిస్తామని చెప్పారు. ఆ రోజు భారతిరెడ్డి గారు కూడా ప్రతి వాడవాడికి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకే 13,000 ఇచ్చి మోసం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి, 2 బిడ్డలుంటే 26,000, 3 బిడ్డలుంటే 39,000, 4 బిడ్డలుంటే 52,000, 5 బిడ్డలుంటే 65,000 రూపాయలు. ఈ రకంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. మరొక పక్కన రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని పూర్తి చేసి అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఈ రాష్ట్రం మరి గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఈ రకమైన అభివృద్ధి సంక్షేమం మనం చేస్తే, గత 5 సంవత్సరాల పాలనంతా కూడా దోపిడీ, లూటి, అరాచకత్వం, నిరంకుశత్వం, కక్షలు, కేసులు, వేధింపులతోటే 5 సంవత్సరాల పాలన సాగినటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఇంత సంక్షేమ అభివృద్ధిని మనం చేస్తూ ఉంటే ఆ రోజంతా కూడా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజ్యప్రసాదం వదిలి ఒక్క అడుగు బయటికి పెట్టేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైనా 100కో 1,00,00,000కో ఒక్కసారి బయటికి రావాలని అంటే 30 యాక్ట్ అనేవాడు, 144 సెక్షన్ అనేవాడు, హౌస్ అరెస్టులు అనేవాడు, ముందస్తు అరెస్టులు అనేవాడు, బ్యారికేడ్ల మాటున, పరదాల మాటున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. హెలికాప్టర్లో ఆకాశంలోకి వెళ్తూ మరి కింద ట్రాఫిక్ని కూడా రోడ్ల మీద కంట్రోల్ చేసినటువంటి పరిస్థితిని కూడా ఆ రోజునటువంటి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి.